నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా ముఖ్యమైనటువంటి శాఖలకు సంబంధించి ప్రక్షాళన చేయాలి. దానిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులను 2 వారాల క్రితం బదిలీ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా డిఎస్పీలపై ఫోకస్ పెట్టి దాదాపుగా 96 మందిని బదిలీ చేశారు. వారిలో 57 మందికి పోస్టింగ్ ఇవ్వాల. అంటే గత ప్రభుత్వంతో ఎవరైతే అంటకాగారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పెద్దలకు విధేయులుగా పనిచేసినట్లు ముద్ర పడిందో వారందరికీ పోస్టింగ్లు ఇవ్వాల. ఐపీఎస్ అధికారుల్లో కూడా అదే జరిగింది. దాదాపుగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. అంటే వరుస క్రమంలో ప్రాధాన్యతనిస్తూ ప్రక్షాళన జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. ప్రధానంగా గతంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్సీపీ పెద్దలు ఏది చెబితే వాటినే పాటించారు కొంతమంది పోలీస్ అధికారులు అనే ఒక చర్చ అయితే బాగా జరిగింది. అది వాస్తవమే. వారిపై అటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఈ యొక్క తాజాగా డిఎస్పీల బదిలీల వ్యవహారంపై పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తాజాగా 96 మందిని బదిలీ చేశారు. వారిలో 57 మంది రిపోర్ట్ చేయాలి డీజీపీ ఆఫీస్లో అని చెప్పి. ఈ యొక్క బదిలీ చేసిన వారిలో కూడా ఎక్కువగా ఇంటెలిజెన్స్, విజిలెన్స్, సిఐడి ఈ 3 కీలకమైనటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కువగా ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి, ప్రజలకు సుపరిపాలన అందించాలి, ఆ దిశగా మనం నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా ఇటీవల మనం చూసాం, రాష్ట్ర పోలీసు విభాగంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. డీజీపీని కూడా మార్చారు. అలాగే కొంతమంది ముఖ్యమైనటువంటి జిల్లాల ఎస్పీలను మార్చారు. ఎవరైతే ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో ఉన్నారో గతంలో వారిని ఎలివేట్ చేస్తూ మంచి పొజిషన్లో తీసుకొచ్చారు. అంటే సమర్థవంతమైనటువంటి అధికారులకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వలేదు అనే ఒక అపవాదు వైఎస్ఆర్సీపీపై పడింది. ఇటువంటి క్రమంలో ఐపీఎస్ల బదిలీల విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తాజాగా డిఎస్పీల బదిలీల విషయంలో కూడా అదే. మరికొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, సిఐస్, అలాగే ఎస్ఐలు వీరిని కూడా మార్చాలి, ప్రక్షాళన చేయాలి. గతంలో కొంతమంది ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు, SHO అంటే ఈక్వల్ టు సిఐగా. వారు ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యమైనటువంటి పోలీస్ స్టేషన్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఏదైనా ఆదేశిస్తే తూచా తప్పకుండా పాటించడం, ఎవరినైనా తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి, వారి మీద అక్రమ కేసులు బనాయించాలంటే వెంటనే వారు ఇన్వాల్వ్ అవ్వడం. దీనికి సంబంధించి గతంలోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి, మరెన్నో విమర్శలు వినిపించాయి. ఇటువంటి క్రమంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. రాష్ట్ర పోలీస్ విభాగంలో ఒక చర్చ జరుగుతుంది, ఎవరిని ఎప్పుడు ఎక్కడికి మారుస్తారో అని. దీనికి సంబంధించి గతంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నవారు, అలాగే ఏసీబీ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. వారి జాబితాను సిద్ధం చేయండి అనే ఆదేశాలు ముఖ్యమంత్రి ద్వారా రావటం, దానికి సంబంధించి హోంశాఖ మంత్రి అనిత కూడా చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేయడం, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నటువంటి అధికారుల జాబితా సిద్ధం చేయండి అని చెప్పి హోమ్ మినిస్టర్గా ఆమె కూడా ఆదేశాలు జారీ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతుంది. గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, వైఎస్ఆర్సీపీ నేతలకు తొత్తులుగా మారిపోయి పనిచేశారు అనే విమర్శలు బాగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బదిలీల వ్యవహారం కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశంగానే చూడాలి.